రామన్న అరే ఎక్కడ ఇక్కడ నువ్వు అన్న ఈ రామ కూల్ ఫ్రెండ్ ఉంటాడు ఆయన గల్వానికి వచ్చిన ఫ్రెండా గోల్ ఫ్రెండా ఏం లేదు కూల్ ఫ్రెండ్ బాయ్ బాయేనా నిజం చెప్పు నిజంగా అన్న అరే హీరోను అరే ఇక్కడ షూట్ చేస్తున్నాము అదే ఎవరా నేను చూస్తున్నా అక్కడి నుంచి చీకట్లో బాగా కనిపిలే దగ్గరకు వచ్చాక చూసి అబ్జర్వ్ చేసా అరే మన సైకో సోను సూద్ కదా అన్నట్లు నువ్వు నాకు ఆ చెప్పంగానే నేను చూసిన నీవి యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. అవునవునవును చూస్తున్నావా మన యూట్యూబ్ ఛానల్ నా చూస్తా ఫాలో చేస్తున్నావా చేస్తా తప్ప యూట్యూబ్ లో చేస్తా మనకి ఛానల్ లేదు అట్లా అని చెప్పి చేస్తాలే. ఓకే 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 ఇక్కడ కదా ఏ ఫ్రెండ్ అంటారు ఇప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా ఏది సీరియల్ ఫ్రెండ్ ఇలా సండే కదా పార్క్ కి ఇలా కలవానికి వచ్చినాం. పార్క్ లో మీటింగ్ అయిపోయింది ఇట్లా పోతున్నా. పార్క్ లో అంటే గర్ల్ ఫ్రెండా? లేదన్న ఫ్రెండ్ జస్ట్ కూల్ ఫ్రెండ్ అంతే. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే మరి అటు వెళ్ళాలి కానీ ఇటు వచ్చేవేంది? అదే అన్న దింపేసిన ఇట్లా గలీలాగే పోతున్నా ఇక్కడ. అరే చీకటి ఉంది అదే నేనేంటబ్బా ఇలా వస్తున్నాడు అని అనుకుంటున్నా. లే అట్లేం అనుకోవట్లే అదే లాంగనే పలకని ఇచ్చిన నేను ఎన్నో చూసిన డూల్పేట్ లా రీసెంట్ గానే అట్లా అని చెప్పి చూసావా ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీ. ఇట్లా దగ్గర నేనంట రామన్న రెడీ. ఓకే స్కూల్ ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్ అన్నావు కదా ఐస్ క్రీమ్ ఫ్రెండా ఏ ఫ్రెండ్? ఏం లే అన్న జస్ట్ కూల్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండే ఇప్పుడు జర ఫేమస్ అయినా కదా అట్లా అని చెప్పి ఆమె మెసేజ్ చేసింది ఫ్రెండే ఆమె అమ్మాయి ఇట్లా పార్క్ లో కలిసేసి ఇట్లా పోతున్నా. ఏమైనా హగ్గు కిస్? లే నాకులేం లే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గర్ల్స్ అయినా ఎవరైనా అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ తోనే ఏమైనా తీసుకోవాలి. రెస్పెక్ట్ ఇవ్వకున్నా చేసినాం అనుకో ఏమైనా మన మీదనే కేసు అవుతుంది అట్లా అని చెప్పి. ముందు ఉంటావా? ముందు ఉంటావా అన్న ఉంటాయంటావా? అమ్మాయి మంచిగుందా? ఉంటాయి. మంచిగుందా అమ్మాయి? మంచిగుందా? లే ఓకే అప్పుడు ఎప్పుడో చూసిన తర్వాత ఇప్పుడు ఫేమస్ అయినా కదా అని చెప్పి జర ఎక్కువ ఏం మాట్లాడలే ఏదో కొంచెం మాట్లాడినా ఇంటికి పోగానే ఇంకా అన్ని మాట్లాడతా మెసేజ్ చేస్తా. ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా ఎందుకు అట్లా ట్రోల్ అవుతుంది? ఎందుకు ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది కదా ఎందువల్ల అవుతుంది? అది ట్రోలింగ్ ఎందువల్ల అవుతుందంటే ఆల్రెడీ నా మీద ట్రోలింగ్ చాలా మంది చేసాను. నేను కూడా వాళ్ళ మీద చేసిన వాళ్ళందరూ డిలీట్ చేసేసాను నావి ట్రోలింగ్ వీడియోస్. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కడు కొత్త వచ్చాడు చుల్లియాలు మీరు ట్రోలింగ్ చేయండి వద్దంటాలే కానీ ఎక్కడి వరకు చేయాలో చెప్పు ఆడవాడికే చేయండి. కాదు కేదో మేము నిన్ను కొడతాం ఏం రాబే చెప్పు అది అన్నాం అనుకో మంచి ఉండదు. అవి మేము వేసే లీల్స్ ఉట్టి డైలాగ్ వాడకే ఎక్కువ తక్కువ తిరేసా తీసుకున్నావు అనుకో చెప్తున్నా బిడ్డ మీళ్ళకి లేవట్టుకొని దెంగేస్తా. నువ్వేమైనా ఉండొచ్చు నువ్వేమైనా వేయొచ్చు నీ తప్పు ఉందనుకో నీ అమ్మని మీద దెంగేస్తా. అరే జాగ్రత్త ఫేమస్ కోసం ట్రోలింగ్ చేయి నా వీడియో తగ్గట్టుకి చేయి ట్రోలింగ్ దానికి ఎక్కువ వేయకు. అంటే ఇప్పుడు నువ్వు కూడా ట్రోలింగ్ చేస్తే ఏం బాధ ఏం లేదు నాకు. ఎట్లయినా నేను బి ఫేమస్ అవుతా నువ్వు బి ఫేమస్ అవుతావు ఇంకా కానీ కొంచెం చూడ్చి మాకు ఒక పేరుంది అర్థమవుతుందా బయట. నేను ఏమైనా అనుకోవచ్చు నువ్వు నా మీద ట్రోల్ చేస్తే పక్కనోడు ఏమైనా అనుకున్నా అనుకో నేను గలీజా ఫీల్ అవుతా. నేను గలీజా ఫీల్ అయితే నేను ఏమైనా చేస్తా. మా ఇంట్లో లడి ఉంటా నా కోసం ఏం చేసినా అని. ఇప్పుడు మన కుమార్ గౌడ్ ట్రోల్ చేసావు కదా అది ఎందువల్ల? ఆయన పెద్ద మనిషి కదా నువ్వు చిన్న పోరాడు కదా ఆయనకు నీకేంటి? అదే అన్న ఆయన పెద్ద మంచి అన్నప్పుడు ఆయనకి లేచి ఏనికే వీలాదు ఆయన ఏదో వేరేల మీద అది లేచి అంటే ఏంది కింద నుంచి పైకి లేవలేడా ఎలా? అంటే నువ్వు అన్నావు అన్న ఆయన పెద్ద మంచి అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వమని. సరే ఆయన పెద్ద మంచి అన్నప్పుడు ఆయన ఏదాకా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడదాకానే రెస్పెక్ట్ ఇవ్వాలి. అయ్యో నేను మొన్న ఇంటర్వ్యూ తీసిన నాదే కరియం ఉండే అది నేను కాతి నుంచి కొనుక్కున్నా. ఆ కరియంతో నిజంగానే కొడితే వాడు చచ్చిపోతాడు. నేను నిజం చెప్తున్నా మరాక్లా చెప్తాలే కరియంతో కొడితే వాడు చచ్చిపోతాడు. వీనమ్మ వాడేమంటుండు వాని చేయితోని నన్ను కొడితే హాస్పిటల్ అండబెడతాడంటాడు. సరే అన్న ఆయన పెద్ద మంచి సరే ఆయనకి బలం ఉంటుందా నన్ను కొట్టేంత బలం ఉంటుందా? నేనైనా లేపి కొడతా
అవునా కదా ఈ మాత్రం బరాబర్ చెప్తున్నా అన్న ఆయన లా ఉన్నాడు కదా లా ఉన్నాడు కదా లా ఉండని ఎక్లైన్ ఉండని మన పంచులు తెలుసు ఏడేడా గుద్దాలో కరెక్ట్ ఆన్నే గుద్దుతాం మన దుబ్బలు అట్లనే ఉంటాయి అంటే నీకన్నా సీనియర్ కదా సీనియర్ అయితే నువ్వు సీనియర్ దాకానే ఉండు నేను నీ కానికి రాలే నువ్వే నా కానికి వచ్చినావు ఫస్ట్ అదొక్కటి తెలుసుకో కుమార్ కాకా ఏదో అన్న అడుగుతున్నందుకు రెస్పెక్ట్ ఇస్తున్నా సీనియర్ అది ఇది పెద్ద అని మళ్ళా మంచిగా ఉండొచ్చు కదా కాకా ఏం చేసినా ఫన్నీగా ఉండాలంట ఫన్నీ అని ఉండని ఎట్లయినా ఉండని మంచిగా చేసుకో ఇక టోలింగ్ అందరి మీద టోలింగ్ చేస్తే ఓ ఎవడో ఒక్కడు వస్తాడు నాలాంటోడు నేనే ఉండొచ్చు ఓకే ఈ టాటూ ఏంటిది ఇది అమ్మాయి ఉంది కదా ఇక్కడ ఇది ఆన్లైన్ లో గూగుల్ లో చూడితే వేపించుకున్నా అంటే ఎవ్వరు వేపించుకోలేడు అని చెప్పి వేపించుకున్నా ఇది వేపించుకున్నాక తెలిసింది ఈడ చాలా మంది వేపించుకోండి ఇంకా ఓకే ఇది ఒకసారి చూడు జూమ్ చేయి ఇది అమ్మాయి లిప్స్ లాగా ఉంది కదా ఎవరైనా ముద్దు పెట్టారా లేకపోతే నువ్వు డ్రీమ్ ఏమన్నా ఉందా ఏందని అర్థం కాలే అదే అమ్మాయి ముద్దు అమ్మాయి లిప్స్ అంతే అది లిప్స్ ఆమె టంగ ఆమె పండు ఎవడో ఇది అమ్మాయి ఫోటో లిప్స్ తిప్పాలుంది ఫోటో ఉంది అంతే దాంట్లో ఇప్పుడు ఇన్స్టాలో ఒకరే శత్రువులు ఉన్నారా నీకు ఎవరన్నా ఉన్నారా ఇంకా ఇంకొక ఆయన కూడా రీసెంట్ గానే చేసిండు ఆయన పేరు డీజే కై యాదవ్ ఏమని చేసిందంటే నేను వానికి నాదొక వీడియో ఉందన్న అది చెప్పి ఏం వీడియో అంటే అరే బెటా నువ్వు అంటున్నావు నాకు కోపం ఉంది అంటున్నావు అరే బెటా నువ్వు అంటున్నావు నాకు కోపం ఉంది అంటున్నావు అవునరా బే నా లక్తంలోనే కోపం ఉంది ఇప్పుడు ఏంది అని నేను అట్లా అన్నా ఆ తుల్యానికి చక్కగా చెప్పి వినిపించలేదేమో వాడు ఏమంటుండంటే లోళ్ళ మీద తీప్ గాంజా తాగుకుంటా తీప్ గణేష్ బిడీలు తాగుకుంటా అది ఇది అని అంటుండు కదా అయ్యో దిందాగిలా చెప్తున్నా నువ్వు ఒలిసిటీకి రా వచ్చి నా దోస్తాలని ఎవ్వరికైనా అడుగు నేను తీప్ గాంజా అయినా ఎప్పుడైనా బీడీది అయినా నా లోడ్ మీద ఎప్పుడైనా టీరెట్ ఏమన్నా అయినా అని వచ్చి అడుగు అర్థమవుతుంది ఆ డీరేక్ అయ్యాదో ఇంకొకటి నువ్వు చక్కగా టోల్ చేయలేవు నీ అమ్మ రే వద్దురా బేటా అర్థమవుతుందా కొడితే అడ్డం పడి దస్తావు ఏమంటున్నావురా నీ సంకల వేసి 10 seconds చచ్చిపోతా అంటున్నావు సరే రాబే నీకు 10 seconds టైం ఇస్తా 10 seconds తర్వాత అగల్ నేను గాని బతికినా అనుకో ఇంకా చూసుకుందాం రాబే నువ్వా నేను 10 seconds అయితే నేను చేతులు తీసేస్తా నువ్వేం చేస్తావు చేసుకో 10 seconds తర్వాత చూపిస్తా రాబే నీకు ఎందుకురా బోచిడికే నన్ను బోచిడి అంటావా రాబే ఓకే పోనీ వాళ్ళతో గొడవ ఎందుకు గొడవ కాదన్నా మనం అన్ని వాడి తింటాం మన దగ్గర గోలైనప్పుడు ఆడేనా దగ్గరికి వచ్చిండు అరే ఇప్పుడు దోస్తాన్లో కొన్ని ఉంటాయి ఇన్స్టాగ్రామ్ కదా ఫాలోవర్స్ మామూలు ఉంటాయి కదా నువ్వు మంచి ఫేమస్ కదా అందువల్ల ట్రోల్ చేయొచ్చు వాళ్ళ జోలి నీకెందుకు వాళ్ళంటే తక్కువ చేయమ్మని మొత్తం నా మీదే వాడి వస్తుండు ఒక్కొక్కడు ఇన్స్టాగ్రామ్ లా థ్యాంక్ యూ అంటున్నా ఏటా టోలార్స్ ఇంకా లేపండి లేస్తూనే ఉంటా మీరు ఎక్కడ దాకా చేస్తే నేను అంతకి మించి చేస్తా ఎవరికి తగ్గ ఎవరికి లొంగ ఏడ తగ్గాలో అన్నే తగ్గుతా ఏడ లొంగాలో అన్నే లొంగుతా లిఖాలి